హైదరాబాద్ రవీంద్ర భారతిలో 75 కోట్ల బీసీ ప్రజానీకానికి సమన్వయ న్యాయం చేకూర్చడం కోసం ఉద్యమించిన బీసీ గర్జన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా ఉద్యమ బీసీ గర్జన సభకు హాజరైన ప్రముఖ మేధావర్గ నాయకులతో పాటు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రలో 10,000 ఉద్యమాలకు పైగా ఉద్యమాలు చేసిన ఘనత జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణ గారిదని కొనియాడుతూ ప్రజాస్వామ్యంలో కులగణన లెక్కలతో చూసుకుంటే బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని, ప్రతి బీసీ బిడ్డ తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చి బీసీ గర్జన సభను విజయవంతం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. మరి మాకు రావాల్సిన 50,000 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇదే విధంగా మా బీసీలను మోసం చేస్తూనే వస్తున్నారు. కాబట్టి మేము నిలదీస్తున్నాం. మా ఓట్లు మేమే వేసుకొని ప్రజాస్వామ్యంలో చట్టసభల్లోకి వెళ్ళి మా యొక్క రాజ్యాధికారాన్ని మేము తీసుకొని వచ్చి మా బీసీ బిడ్డలకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళకు కూడా వారి యొక్క జనాభాకు తగ్గట్టుగా వారికి న్యాయం చేయడానికి ఈరోజు మేము నడుము బిగించినాం. అందుకు సాక్ష్యం ఈ యొక్క బీసీ గర్జన ఈరోజు రవీంద్ర భారతి వద్ద జరిగింది. మిత్రులారా, యువకులారా, సోదరమిన్లారా, తెలంగాణ 4 కోట్ల ప్రజానీకంలో ఉన్నటువంటి పేదరికంతో బాధపడుతున్నటువంటి నా ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారందరూ కూడా మనం రాజ్యాధికారం తెచ్చుకోవడానికి ఈరోజు మనము నడుం బిగించి ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది. ఆ రాజ్యాధికారంతోనే మనం ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే మన దగ్గర వేల కంపెనీలు ఉన్నాయి, ఉద్యోగాలేమో వాళ్ళకు సంబంధించినటువంటి తొత్తులకు ఉద్యోగాలు, మన పిల్లలేమో రోడ్ల మీద తిరుగుతారు. మన పిల్లలకు మనం చేసుకోకపోతే ఇంకెవరికి మనం చేస్తాం. అందు గురించి అని చెప్పేసి ఈరోజు యువతరం కూడా ఇక్కడికి భారీ ఎత్తున వివిధ జిల్లాల నుండి తరలి వచ్చింది. ఆ యువతరానికి కూడా మేము పిలుపునిస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మీకు గత ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు అన్నది, నీళ్లు లేవు, నా నిధులు లేవు, నియామకాలు లేవు, మేము చేసి చూపెడతాం, నీళ్లు తెప్పిస్తాం. నీళ్ళు అంటే ఈ తాత్కాలికంగా వచ్చే నీళ్లు కావు. ఈ రోజు వచ్చే రేపు రాకపోయి, రేపు వచ్చే ఎల్లుండి రాకపోయి అనే నీళ్లు కావు. చుట్టుముట్టు తెలంగాణలో ఉన్న 10 జిల్లాలకు చుట్టుముట్టు ఒక కెనాల్ని ఏర్పాటు చేసి ఆ కెనాల్ గుండా నది ప్రవాహంలా ఇలా శాశ్వతంగా సస్యశ్యామలంగా పంటలు పండే విధంగా అట్లాంటి శాశ్వతమైన ఒక కెనాల్ని ఏర్పాటు చేసి తెలంగాణ 4 మూలల గుండా నీళ్లు ప్రవహించే విధంగా శాశ్వతమైన పని చేస్తాం. నియామకాల విషయానికి వస్తే మన దగ్గర ప్రైవేట్ సంస్థల్లో కానీ గవర్నమెంట్ సంస్థల్లో కానీ ఎన్నో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అలాంటి ఖాళీ స్థలాలకు, ఖాళీ ఉద్యోగాలకు ఇక్కడ స్థానికులైనటువంటి తెలంగాణ 4 కోట్ల ప్రజానీకానికి ఖచ్చితంగా వారి యొక్క జ్ఞానానికి తగ్గట్టుగా ఉద్యోగాన్ని ఇస్తాం. మరి నిధులు ఎక్కడ పోయినాయి? మా జనాభాకు తగ్గట్టుగా మాకు నిధులు కావాలి. ఆ నిధులు ఎక్కడికి వస్తాయి? మా జనాభాను దృష్టిలో పెట్టుకొని మన ఓట్లు మనం వేసుకుంటేనే ఆ నిధులు మనకు వచ్చే విధంగా సర్వశక్తులా పోరాడతామని చెప్పేసి ఈ యొక్క బీసీ గర్జన వేదిక నుండి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి బీసీ బిడ్డకు చేతులెత్తి దండం పెడుతున్నాను. జై బీసీ, జై బీసీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.